ఇరిగేషన్కి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రాలో ఏమో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎందుకని ఇవ్వట్లేదు సార్? ఒకటి ఏంటంటే మీకు తెలియంది కాదు, జాతీయ ప్రాజెక్టు నిర్ణయించడానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అది రెండు కూడా ఫిట్ కావు వాస్తవానికి. అంటే అది మార్చడం వల్ల అంటారా? అంటే కాళేశ్వరాన్ని కాదు అంటే పోలవరం కూడా జాతీయ ప్రాజెక్టు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, మనం తయారు చేసినాం కదా. అది మల్టీ అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయి ఉండాలా, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అయి ఉండాలా. అందుకోసం ఉదాహరణకి మనం ఇచ్చంపల్లి అనుకున్నాం అంటే పోలవరం ఇచ్చేసారు కదా ఆల్రెడీ. పోలవరం ఎందుకు ఇచ్చారంటే అందుకోసం ప్రత్యేక పరిస్థితి చెప్తున్నా. ఇచ్చంపల్లి అనేటువంటిది యాక్చువల్గా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అయితే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయ్యేది. ఎందుకంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగేది గోదావరి మీద. ఆ విద్యుత్ ఉత్పత్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మనం ఇవ్వగలుగుతుంటే, అక్కడ నీళ్లు మాత్రం మనం ఉపయోగించగలుగుతుంటే. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక 20 గ్రామాలు మునిగినా అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయ్యేది. విద్యుత్తు, నీరు, అక్కడి మంచినీరు, మిగతా అన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య జరిగేది. కాబట్టి అది భిన్నంగా ఉండేది. ఇప్పుడు ఇచ్చంపల్లి పోయింది, అక్కడ నుంచి మనం మన రంగారు రాజశేఖర రెడ్డి గారి కాలంలో చేవల ప్రాణహిత చేవల అప్పటికే మారింది. అది మారిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. పోలవరం ప్రత్యేక పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నప్పుడు తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టులో కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఆంధ్రకు ఏదో రకంగా సహాయం చేయాలి, ఆంధ్రకు కొన్ని కాంపెన్సేట్ చేయకపోతే హైదరాబాద్ నగరం అంత పెద్ద నగరాన్ని ఇక్కడ వస్తున్నటువంటి ఆదాయ వనరులను ఆ మాత్రం అంటే కాంపెన్సేట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక రకంగా భారతీయులే కదా, వాళ్ళు విదేశస్తులు కాదు, లేదా పాకిస్తాన్ పాకిస్తాన్ కాదు కదా, మన రెండు దేశాలకు విడిపోతలేం. కాబట్టి ఆ కాంపెన్సేటరీ సిస్టంలోనే అక్కడ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ అనకూడదు, పోలవరం నిర్మాణం కేంద్రం బాధ్యత. కరెక్ట్ చెప్పాలంటే పూర్తి బాధ్యత కేంద్రం తీసుకుంది. ఎందుకంటే అక్కడ వనరులు వాళ్ళ దగ్గర ఉండవు, విడిపోయిన రాష్ట్రము, అక్కడ తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం. కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం తీసుకుని తప్పిస్తే కాళేశ్వరం ఆ కేటగిరీ కింద రాదు. అట్లా RRR ప్రాజెక్ట్ కింద, సించాయి యోజన కింద తెలంగాణ రాష్ట్రం కూడా చాలా నిధులు వచ్చినాయి. ఈ చెరువుల బాగు చేయడం కావచ్చు, చెరువుల త్రవ్వకం కావచ్చు, లేదా కెనాల్స్ డెవలప్మెంట్ కావచ్చు. దీని విషయంలో RRR ప్రాజెక్ట్ కింద కేంద్రం నిధులు వచ్చినాయి. ప్రధానమంత్రి సించాయి యోజన అనే నరేంద్ర మోడీ గారు పెట్టిన ప్రత్యేక ప్రాజెక్టు కింద కూడా నాకు తెలిసి తెలంగాణ 2-3 వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులకు లైనింగ్ కావచ్చు, కెనాల్ కావచ్చు. అదేముందండి, అది పెట్టడమే 25,000 కోట్లు పెట్టారు. దేశం నేను అందుకోసం చెప్పాను 1,000-2,000 కోట్లు, 2,000-3,000 కోట్లు ఈ 3-4 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. కానీ దాంట్లో ఏంటంటే చిన్న మైనర్ ట్యాంక్స్ అయితే 1 TMC 2 TMC ట్యాంకుల నిర్మాణానికి అవి కొంత ఉపయోగపడతాయి అన్నటువంటిది ఉన్నటువంటి అభిప్రాయం. దేశం అంతా ఏం జరుగుతుందో ఇది చేయగలుగుతాం మనం. అయితే కేసీఆర్ చెప్తున్న నదుల అనుసంధానం అనేటువంటిది నేను ఇప్పుడు కాదు, నేను ప్రాక్టికల్గా మేము 99-2000 సంవత్సరంలో సురేష్ ప్రభు గారు నా దగ్గర ఫైల్ ఇప్పుడు ఈ మధ్య దొరికింది. ఆ ఫైల్ మళ్ళీ సురేష్ ప్రభు గారి ఒక టాస్క్ ఫోర్స్ తోటి మేము హైదరాబాద్లో భాస్కర్ ఆడిటోరియం ఉంది, బిర్లా మ్యూజియంలో మేము ఒకరోజు మొత్తం ఫుల్ డే సెమినార్ పెట్టినాం. ఫుల్ డే సెమినార్ నదుల అనుసంధానం మీద ఏమేమి చేయగలుగుతాం, ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ కావాలని. అది పూర్తిగా పాసిబిలిటీ అనేది ఈరోజు ఉన్నటువంటి దేశ క్లిష్ట పరిస్థితుల్లో అవకాశాలు చాలా తక్కువ. మన ఎన్ని ఉపన్యాసాలు 75,000 TMCల నీళ్లు చైనా ఆపగలిగింది, మనం ఆపలేకపోతున్నాం. ఇవన్నీ ఉపన్యాసాల పరిమితం అయితే తప్పిస్తే జిల్లాకి మధ్య గొడవలు వచ్చే పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు రాష్ట్రాల మధ్యలో అనుసంధానం చేయడం అంత ఈజీ కాదు. అయితే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తక్కువ డిస్టెన్స్లో నీళ్ళు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పేం కాదు, నీరు వృధా పోకుండా వాడుకోవడం తప్పేం కాదు. కానీ దాని ప్రయత్నం ఎక్కడికక్కడ చేసుకోవడం మంచిది తప్పిస్తే ఏదో బ్రహ్మపుత్ర నది నీళ్ళని తీసుకొచ్చి కావేరీలో కలుపుతాం అనేటువంటిది ఈరోజు అది ఊహాజనిత. అంటే ఏపీ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటుంది నదుల అనుసంధానం చేశాము కృష్ణా గోదావరి అని, మీరు ఒప్పుకుంటారా సార్? నదుల అనుసంధానం చేయడం అంటే కృష్ణా నది నీళ్లను గోదావరి నది నీళ్లను పట్టిసీమతోటి కృష్ణా డెల్టాకు లింకప్ చేశారు. అది మీకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉండే కదా ఏం కెనాల్ అంటే బకింగ్హామ్ కెనాల్. అది ఆ టైపే కదా, కొత్త టైప్ అదేమన్నా. వాస్తవానికి అది సీ అంటే రవాణా కోసం ప్లస్ నిధులు అది అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి నెల్లూరు దాకా ఉంటుంది బకింగ్హామ్ కెనాల్. అక్కడ నుంచి అప్పట్లో ఉండేది, అది ముసుకపోయింది. కానీ అంతకంటే కొత్త ఎక్స్పెరిమెంట్ ఏం చేయలేదు ఇప్పుడు పట్టిసీమ పేరు మీద. అట్లా అనుకుంటే మీకు దేవాదుల ప్రాజెక్ట్ తోటి దమ్మగూడెం తోటి శ్రీశైలం నాగార్జున సార్ లెఫ్ట్ బ్యాంక్ ఆయకట్ ఏరియాను స్టెబిలైజ్ అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలో కూడా ఉంది. నాగార్జున సార్ లెఫ్ట్ టేల్ ఎండ్ ఖమ్మం జిల్లాకి అటు నుంచి గోదావరిని తీసుకురావడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇంకొక ప్రాజెక్ట్ కూడా అసలు ఏమంటారు, ఈ జూరాల పాకాల ప్రాజెక్టు అంటే పాకాల అంటే గోదావరి బేసిన్, జూరాల కృష్ణా బేసిన్, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నారు. బేసిన్ టు బేసిన్ అంతే. బేసిన్ టు బేసిన్ చేయడం వల్ల ఉండేటువంటి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పడు కానీ
గోదావరి బేసిన్లోంచి కనుక మీరు నీరు కృష్ణా బేసిన్ తీసుకపోతే కృష్ణా బేసిన్లో మీ వాటా తగ్గుతుంది. అది కర్ణాటకకి ఇవ్వాలి, మహారాష్ట్రకి ఇవ్వాలి. ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ అయితే తెలంగాణకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసం బచావతిలోనే ఉంది కదా. ఈవెన్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా అది ఎగ్జిక్యూట్ కాలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమల్లో పూర్తి స్థాయిలో రాలేదు, కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఈ కండిషన్ ఉంది. 35 TMC 4 కావాలి. అందుకోసం మీరు లెక్కలు ఏది చేసినా అయితే మంచి, మేము దాన్ని ఏమో విమర్శించడం అది ఇష్యూ కాదు, కానీ అంటే మీరు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదండి. అవకాశం పక్కా లేదు, అందులో డౌటే లేదు, అవకాశం పక్కా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేమనేది ఏంటంటే అసలు కాళేశ్వరం కట్టడము మిగతా ఏదో అద్భుతమైనటువంటివి కాకుండా మేము అసలు వాస్తవానికి ఈ రోజున నేను ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు 45,000 చెరువులు 46,000 చెరువులు తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు అయినారు. గొలుసు కట్టంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గొలుసు, ఈ రెండింటి మధ్యలో గొలుసులు తెగిపోయినాయి. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసి 90% చెరువుల మధ్యలో గొలుసులు లేవు. ఈ గొలుసుల నిర్మాణం కోసం మీరు చేసిన ప్రయత్నం శూన్యం. అది ఉదాహరణకు ఇప్పుడు ఈ చెరువు నుంచి ఈ చెరువుకు మధ్యలో ఉన్నటువంటి వాగు ఏదైతే ఉందో అది తూము తీసినా అలుగెళ్ళినా ఈ వాగు పంట పొలాలకు పోతుంది. ఎందుకంటే ఇవన్నీ పంట పొలాలు అయిపోయినాయి. అనేక అలుగులెళ్ళ చెరువుల మూలంగా ఎవరికి వాళ్ళు దున్నేసుకున్నారు. అది ఒకప్పుడు ప్రభుత్వ సర్వే నెంబర్లు అయినా కూడా వాటిని దున్నేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదో కొత్తగా మళ్ళీ ఈ మధ్యలో శాటిలైట్ పిక్చర్స్ తోటి ఆ సర్వే నెంబర్ లేకుండా గొలుసు కట్టే మంచిదే కదా. సిల్ట్ తీసేయటం కదా, దాని ముందు అక్వైర్ చేయాలి. ఆక్రమించుకున్నటువంటి దాన్ని తీసేసేయాలి, ముందు ఆక్రమణ నుంచి బయట తీసుకొచ్చి ఆ గొలుసులను తయారు చేయాలి. వాస్తవానికి అంటే ఆ గొలుసులను తయారు చేసి ఆ గొలుసుల ద్వారా ఒక చెరువు నింపితే ఇంకో చెరువుకు గ్రావిటీ ద్వారా నీళ్ళు పోవాలి తప్ప అన్ని చెరువులను లిఫ్ట్ ద్వారా నింపడం అనేటువంటిది అది అసాధ్యమైనటువంటి పని. పర్ ఎకర్ ప్రొడక్ట్ కాస్ట్ మరి అనుకునేంత ముందే కాస్ట్ తగ్గించుకోవాలనే ప్రక్రియలో కాస్ట్ పెరిగే ప్రక్రియ ఎత్తిపోతల వల్ల కరెంటు ఒక్క దగ్గర ఎత్తిపోస్తే మిగతా అన్ని ప్రాంతాలకు కూడా ఆ నీళ్ళు వెళ్ళిపోవాలి. మనం రివర్స్ ఎత్తిపోతలలో మల్లన్న సాగర్ లంచుకుపోయి పోచంపాడులో వచ్చినట్టు అది కరెక్ట్ కాదు. ఒకసారి అందుకోసం రాజశేఖర రెడ్డి గారి ప్రయత్నం అది ఒక రకం కరెక్ట్. అంటే దక్కన్ పీఠభూమిలో అటు జహీరాబాదు ఇటు చేవెళ్ళ ఇవి రెండు టాప్ అంటే హైట్ ఉన్నటువంటి ప్రాంతాలు. చేవెళ్ళలో కనుక నీళ్ళు ఏడిస్తే అవి మీరు చాలా అటు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు పూర్తి గ్రావిటీ కాన్సెప్ట్ అదే. అందుకోసం తర్వాత తెలంగాణ ఇంజనీర్స్ తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూరాల చేవెళ్ళ ప్రాజెక్ట్ ఇంకా దగ్గర ఇది 130-140 కిలోమీటర్లు, అదైతే 60 కిలోమీటర్లు. చేవెళ్ళలో కనుక సేమ్ ప్రాజెక్టు కనుక వాటర్ను డంప్ చేస్తే మిగతా తెలంగాణ ప్రాంతాలు మహబూబ్నగర్ నల్గొండ కరువు ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ అవుతాయి. దేవరకొండ ఈవెన్ నల్గొండలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు ఈవెన్ రంగారెడ్డి జిల్లాలో ఉంటే మహేశ్వరం కందుకూరు ఈ ప్రాంతాలకు నీళ్ళు వస్తాయనేటువంటి ఒక కాన్సెప్ట్ అది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు అక్కడ తీసుకొస్తారు ఆఫ్షోర్ శ్రీశైలం నుంచి వయా డిండి మళ్ళీ రంగారెడ్డి జిల్లా శివన్నగూడెం ఇబ్రాహీంపట్నం వరకు ఆ నీళ్ళని తీసుకురావాలని ప్రయత్నం వాళ్ళు కెనాల్ తవ్వుతున్నారు. సరే అది వారి ఇంజనీర్ల యొక్క దాంతో వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళది. కానీ వాస్తవానికి మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఎత్తిపోతల పథకాలు లిమిటెడ్గా ఉండాలా, గ్రావిటీతో ఎక్కువ ఉండాలి. అంటే ఈ గొలుసుల నిర్మాణంలో ప్రభుత్వం కొంత కృషి చేయాలి. ఇప్పుడు మొదలుపెట్టింది, స్టడీ మొదలుపెట్టింది. నాకున్న సమాచారం మేరకు పైలట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఒక 3-4 గ్రామాల పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చూశాను. ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ చూశాను ఈ మధ్యలో, టెక్నికల్ పర్సన్స్ దగ్గర చూశాను. జరుగుతుంది కానీ అది ఎప్పుడో జరగాల్సింది, 4 ఏళ్ల కింద జరగాల్సింది, ఇప్పుడు మొదలుపెట్టింది. ఈ లిఫ్ట్ చేసినటువంటి వాటర్ను చెరువులు నింపగలిగితే అది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కొంత ఇరిగేషన్ కూడా ఉపయోగపడుతుంది. తెలంగాణలో గ్రౌండ్ వాటర్ పెరిగితే రైతులు చాలా సంతోషంగా ఉంటారు, పెద్ద ఇబ్బంది కూడా కాదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.